ఒక్కసారి మట్టిలో కాలు పెడితే ఆ భూదేవి తల్లే లాగేసుకుంటది. ఆకాశం తాకేనా వడగాలై నీల అందించే ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులించే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే అణు అణువును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం నామంకే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చేయందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాని ముంగిట పెట్టి ముగ్గే ప్రేమంటే అయ్యా ఇంకా కొన్ని రోజులు టైం ఇవ్వండియా, మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇంకా ఎంత టైం కావాలి? ఎందుకు పనికిరాని ఈ భూమితో నువ్వేం చేస్తావు? అలా అనకండి అయ్యా. సరే, ఇంకా కొంతకాలం టైం ఇస్తాను, లేదంటే ఈ భూమి నాదే. సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భూమిని చరితని నిలిపెను నీ కృషి విధి బలై తరిమెనా మహోష్ణమై రుధిరనే మరిగెనా ఆగిపోయేనా త్యాగం కదా. ఈ చెత్త ఎక్కడేయాలి? అదో అక్కడ పనికిరాని పొలం ఉందిగా, దాంట్లో పడి. రైతు ఈ నేల మీద నాగలి పట్టేకే నాగరికత మొదలైంది. అంత ప్రాచీన చరిత్ర రైతుది. మీలో ఎవరికైనా ఒక బియ్యపు కింద తయారవటానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? తెలీదు. 120 రోజులు,
120 రోజులు ఒక రైతు తన చెమటని మట్టితో కలిపి పండించే గింజ గింజ కలిస్తేనే మనం తినే అన్నం ముద్దవుతుంది. అది తెలుసుకోండి. మెతుకు కింద పడితే కళ్ళకద్దుకునే దేశం ఆ మెతుకులు పండించే రైతుని నిర్లక్ష్యం చేస్తుంటే ఇంకెవరికి చెప్పుకోవాలి సార్? ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అంటాం. అన్నదాత అంటే ఎవరో తెలుసా? వండినవాడో వడ్డించినవాడో కాదు, పండించినవాడు. వ్యవసాయానికి మించిన సాయం ఆ దేవుడు కూడా చేయలేడు. సెల్ ఫోన్ లేకపోయినా మనం బతకగలం, టీవీ లేకపోయినా బతకగలం, ఏసీ లేకపోయినా బతకగలం. కానీ అవి తయారు చేసేవాడు కోటీశ్వరుడు. కానీ అన్నం లేకుండా మనం బతకలేం. అది పండించే రైతు మాత్రం ఎప్పటికీ పేదవాడే పేదవాడే పేదవాడే. Wow, what an outstanding performance. Now